హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు కోడ్ క్రాక్స్. సో ఈ రోజు వీడియోలో నేను జావా కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చెప్తాను. ఇఫ్ మీరు ప్రోగ్రామింగ్‌కి బిగినర్ అయితే నేను ఆల్రెడీ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, కంపైలర్, ఇంటర్ప్రిటర్, అసలు కోడ్ ప్రోగ్రామింగ్ ఎందుకు రాస్తాం, స్టాటిక్ అండ్ డైనమిక్ లాంగ్వేజెస్ అంటే ఏంటి అని ఒక వీడియో చేశాను. సో ఇఫ్ మీరు కంప్లీట్ బిగినర్ అయితే ఫస్ట్ ఆ వీడియో చూడండి. సో అప్పుడు మీకు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, కంపైలర్‌కి, ఇంటర్ప్రిటర్‌కి డిఫరెన్సెస్ తెలుస్తాయి. సో ఈ వీడియోలో జావాలో కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతదనేది చెప్తాను. మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టు ప్రోగ్రామింగ్ అంటే మనం హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్‌లో కోడ్ రాస్తే లాస్ట్‌కి అది మిషన్ కోడ్‌లోకి కన్వర్ట్ అయ్యి ఎగ్జిక్యూట్ అవుతది. అండ్ కంప్యూటర్స్‌కి ఓన్లీ మిషన్ కోడ్ మాత్రమే అర్థమవుతాయి. మిషన్ కోడ్ అంటే జీరోస్ అండ్ వన్స్. బట్ మనం ఈ జీరోస్ అండ్ వన్స్‌లో ప్రోగ్రామ్స్‌ని రాయలేం కాబట్టి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో రాస్తే అప్పుడు అది మిషన్ కోడ్‌లోకి కన్వర్ట్ అవుతది. సో అలాంటి వన్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెసే జావా. అండ్ ఇప్పుడు జావాలో కోడ్ రాస్తే అది ఎలా మిషన్ కోడ్‌లోకి కన్వర్ట్ అవుతదో చెప్తాను. సో మనకి ప్రతి ఫైల్‌కి ఒక ఎక్స్‌టెన్షన్ ఉంటది. లైక్ ఫోటోస్‌కి డాట్ జేపీజీ, డాట్ జేపీఈజీ, డాట్ పీఎన్జీ అండ్ పీడిఎఫ్స్‌కి డాట్ పీడీఎఫ్, వీడియోస్‌కి డాట్ ఎంపీ4 అలాగా మనం రాసే జావా కోడ్ యొక్క ఫైల్‌కి కూడా ఒక ఎక్స్‌టెన్షన్ ఉంటది. అదే డాట్ జావా. సో మనం రాసే జావా కోడ్ అంతా కూడా డాట్ జావా ఫైల్‌లో ఉంటది. సో ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో రాసిన కోడ్‌ని మిషన్ కోడ్‌లోకి 2 వేస్‌లో కన్వర్ట్ చేయొచ్చు. ఐదర్ కంపైలర్ యూజ్ చేసుకొని లేదా ఇంటర్ప్రిటర్ యూజ్ చేసుకొని. సో ఇప్పుడు జనరల్‌గా డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో లైక్ సి ప్లస్ ప్లస్‌లో మనం రాసిన కోడ్‌ని కంపైలర్ ఒకేసారి ఆ కోడ్‌నంతా కూడా మిషన్ కోడ్‌లోకి కన్వర్ట్ చేసేస్తది. బట్ జావాకొచ్చేసరికి మిషన్ కోడ్‌లోకి డైరెక్ట్‌గా కంపైలర్ కన్వర్ట్ చేయదు. బట్ జావాలో మనం రాసిన జావా కోడ్‌ని బైట్ కోడ్‌లోకి కన్వర్ట్ చేస్తది. అదే జావాకి, సి ప్లస్ ప్లస్‌కి ఉన్న డిఫరెన్స్. సో మనకి జావాలో ఉన్న కంపైలర్ అనేది డాట్ జావా ఫైల్‌లో ఉన్న కోడ్‌ని తీసుకొని బైట్ కోడ్‌లోకి కన్వర్ట్ చేస్తది. సో, జావా కోడ్‌లో ఉన్న ఫైల్ ఎక్స్‌టెన్షన్ డాట్ జావా అయితే, బైట్ కోడ్ ఉన్న ఫైల్ ఎక్స్‌టెన్షన్ డాట్ క్లాస్. సో, కంపైలర్ జావా కోడ్‌ని బైట్ కోడ్‌లోకి కన్వర్ట్ చేస్తది. అండ్ ఈ బైట్ కోడ్ ఫైల్ ఉన్న ఎక్స్‌టెన్షన్ డాట్ క్లాస్. సో, మనం జావా కోడ్‌ని కంపైల్ చేస్తే మనకి క్లాస్ ఫైల్ వస్తది. అండ్ ఈ క్లాస్ ఫైల్ అనేది మన సిస్టమ్ ఎగ్జిక్యూట్ చేయలేదు. ఎందుకంటే ఈ క్లాస్ ఫైల్ అనేది స్పెసిఫిక్‌గా జేవీఎం కోసం. అండ్ జేవీఎం మాత్రమే ఈ ఫైల్‌ని ఎగ్జిక్యూట్ చేయగలదు. అండ్ అలానే మనం జావా ఒక ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అంటాం కదా! అది కూడా ఈ ఒక్క క్లాస్ ఫైల్ వల్లే అది ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ అయింది. అది ఎలానో చెప్తాను. సో, ఇప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. లైక్ విండోస్, మ్యాక్ అండ్ లినక్స్. సో, మన జేవీఎం అనేది ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉన్నా కూడా మనం ఈ క్లాస్ ఫైల్‌ని అందులో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సపోజ్ మనం జావా కోడ్‌ని విండోస్ సిస్టమ్‌లో రాసి డాట్ క్లాస్ ఫైల్‌ని జనరేట్ చేశాక, ఈ డాట్ క్లాస్ ఫైల్‌ని మనం లినక్స్ సిస్టమ్‌లో ఉన్న జేవీఎం ఎగ్జిక్యూట్ చేయగలదు. అండ్ అలానే ఈ డాట్ క్లాస్ ఫైల్ మనం మ్యాక్‌లో ఉన్న జేవీఎంకి ఇచ్చినా కూడా అది ఎగ్జిక్యూట్ చేయగలదు. ఎందుకంటే ఈ డాట్ క్లాస్ ఫైల్ అనేది ఓన్లీ జేవీఎం మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలదు. ఇన్ ద సేమ్ వే మనం మ్యాక్‌లో రాసిన జావా కోడ్‌ని దాని క్లాస్ ఫైల్ మనం ఏ ఓఎస్ సిస్టమ్‌లో ఉన్న జేవీఎంకి ఇచ్చినా కూడా అది ఎగ్జిక్యూట్ చేయగలదు. సో, ఇందుకే జావా అనేది ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ అయింది. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ డాట్ క్లాస్ ఫైల్ అనేది ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. కానీ జేవీఎం మాత్రం ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్. ఎందుకంటే జేవీఎం అనేది మనకి విండోస్‌కి వేరేగా ఉంటది. మ్యాక్ వేరేగా అప్లికేషన్ ఉంటది. అండ్ లినక్స్‌కి వేరే అప్లికేషన్ ఉంటది. బట్ డాట్ క్లాస్ ఫైల్ మాత్రం ఏ ఓఎస్‌లో ఉన్న జేవీఎం అయినా కూడా ఇది ఎగ్జిక్యూట్ చేయగలదు. సో, ఇది మన మొబైల్స్‌లో ఉన్న యాప్స్ లాంటిదే. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ అనేది ఆండ్రాయిడ్‌లో ఉంది. అండ్ అలానే యాపిల్ ఐఓఎస్‌లో కూడా ఉంది. మనం ఆండ్రాయిడ్‌లో సెండ్ చేస్తున్న మెసేజెస్ యాపిల్ వాట్సాప్‌లో ఉన్నవాళ్ళు కూడా రిసీవ్ చేసుకుంటారు. అండ్ ఐఓఎస్‌లో యూజ్ చేస్తున్న వాట్సాప్ మెంబర్స్ సెండ్ చేస్తున్న మెసేజెస్ ఆండ్రాయిడ్ వాళ్ళకి కూడా వస్తది. బట్ వాట్సాప్ ఆండ్రాయిడ్ యాప్‌ని మనం ఐఓఎస్‌లో యూజ్ చేయలేం. అండ్ అలానే ఐఓఎస్ యాప్‌ని కూడా మనం ఆండ్రాయిడ్‌లో యూజ్ చేయలేం. సో, ఇక్కడ అప్లికేషన్ అనేది ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్. బట్ అందులో ఉన్న మెసేజెస్ అవన్నీ కూడా ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్ కాదు. సో, ఇన్ ద సేమ్ వే జేవీఎం అనేది మనకి ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్. బట్ ఈ డాట్‌లెస్ ఫైల్ అనేది ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్ కాదు. ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. ఏ జేవీఎంలో అయినా కూడా ఎగ్జిక్యూట్ చేసుకోగలం. సో, రేపు మీకు ఎగ్జామ్స్‌లో అండ్ అలానే ఇంటర్వ్యూస్‌లో మిమ్మల్ని జావా ఎందుకు ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ అని అడిగితే ఇది చెప్పొచ్చు. సో, ఇప్పుడు ఎగ్జిక్యూషన్‌లోకొస్తే ఈ డాట్‌లెస్ ఫైల్ అనేది జేవీఎం ఎగ్జిక్యూట్ చేస్తది. సో, జేవీఎంలో మనకి ఇంటర్ప్రిటర్ అనేది ఉంటది. ఈ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తది అంటే, ఈ డాట్‌లెస్ ఫైల్‌ని లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తది. అంటే ఈచ్ లైన్‌ని ఎగ్జిక్యూట్ చేసి మిషన్ కోడ్‌లోకి కన్వర్ట్ చేస్తదనమాట. లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ అవుతది. అండ్ ఈ మిషన్ కోడ్ అనేది మన సిస్టమ్ ఎగ్జిక్యూట్ చేస్తది. మీకు ఒక డౌట్ వచ్చుంటది. లైక్ డాట్‌లెస్ ఫైల్ అనేది ఏ ఓఎస్‌లో ఉన్న జేవీఎం అయినా ఎగ్జిక్యూట్ చేయగలదు కదా! ఇప్పుడు మిషన్ కోడ్ అనేది జీరోస్ అండ్ వన్స్.
అండ్ అలానే ప్రతి ఓఎస్ కూడా లాస్ట్‌కి జీరోస్ అండ్ వన్స్‌ని ఎగ్జిక్యూట్ చేస్తది కదా! సో, ఇప్పుడు విండోస్‌లో జనరేట్ అయిన ఈ జీరోస్ అండ్ వన్స్ మిషన్ కోడ్ ఫైల్‌ని మ్యాక్ ఓఎస్‌లో లేదా లినక్స్ సిస్టమ్‌లో మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చా లేదా అని. సో, సింపుల్ ఆన్సర్ ఏంటంటే నో. మనం అలా ఎగ్జిక్యూట్ చేయలేము. ఎందుకంటే ఈవెన్ దో మనం జీరోస్ అండ్ వన్స్ ఎగ్జిక్యూట్ చేసిన ఒక ఓఎస్ అది ఓన్లీ ఒక దాని ఓఎస్ స్పెసిఫిక్ ఫైల్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలదు. ఇప్పుడు విండోస్ అనేది ఓన్లీ విండోస్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలదు. అండ్ అలానే మ్యాక్ ఓఎస్ కూడా సేమ్. సో, అందుకే మనకి ప్రతి యాప్ అనేది కూడా విండోస్‌కి వేరే డౌన్‌లోడబుల్ ఫైల్ ఉంటది. మ్యాక్‌కి వేరే డౌన్‌లోడబుల్ ఫైల్ ఉంటది. అండ్ అలానే లినక్స్‌కి వేరే డౌన్‌లోడబుల్ ఫైల్ ఉంటది. సో, ఇప్పుడు ఈ జేవిఎం కూడా అది ఉంటున్న ఓఎస్ ప్రకారం మెషిన్ కోడ్ ఫైల్‌ని జనరేట్ చేస్తది. సో, ఇదే జావాలో కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యే ప్రాసెస్. సో, మనం ఈ జావా ఫైల్‌ని ఎగ్జిక్యూట్ చేయడానికి జావాసీ అనే కమాండ్‌ని వాడతాము. జావాసీ స్పేస్ మనం ఫైల్ నేమ్ మెన్షన్ చేస్తాము. సో, మనం ఈ కమాండ్‌ని రన్ చేస్తే జావా ఫైల్ అనేది క్లాస్ ఫైల్‌లోకి కంపైల్ అవుతది. సో, ఇప్పుడు ఈ క్లాస్ ఫైల్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి మనం జావా స్పేస్ ఫైల్ నేమ్ కమాండ్‌ని యూజ్ చేస్తాం. సో, ఇదే జావాలో కోడ్ ఎగ్జిక్యూషన్ యొక్క ప్రాసెస్. సో, ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం జావాలో ఒక ప్రోగ్రామ్‌ని రాసి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అన్నది చెప్తాను. అండ్ అలానే ఇన్‌పుట్స్ ఎలా రాయాలి, అవుట్‌పుట్స్ ఎలా రాయాలి, వేరియబుల్స్ ఏంటి, డేటా టైప్స్ అనేవి ఏంటి. సో, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో, ఆ వీడియోస్ కోసం మీరు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.